మీరు కూడా నాకు నిజంగా ఆ దైవంతో సమానమైన వ్యక్తితో మీరు జీవించినందుకు మీరు కూడా నా దృష్టిలో ఎంతో గొప్ప వ్యక్తులు, ఎంతో మహానుభావులు. ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరమని నేను అనుకుంటున్నాను. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని ఇప్పుడున్న ఈ యూత్లో కూడా ఒకరు తయారైతే, ఆయన వారసులో ఒకరు తయారైతే నిజంగా ఎంతో గొప్ప వ్యక్తిని తాండూరు టౌన్ తరపున వేరైతే కార్యకర్తలు పాల్గొన్నారో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంత షార్ట్ నోటీస్ లో మీరు వచ్చింది కాబట్టి మీకు కృతజ్ఞత తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే తాండూరు విషయానికి టికెట్ విషయంకి వచ్చేసరికి మేము రాజుగౌడ్కి టికెట్ ఇస్తేనే ముందుకు కొనసాగుతాం. అలయన్స్ విషయంలో వచ్చేసి తాండూరులో పనిచేసింది అపోజిషన్ పార్టీ తెలుగుదేశం ఒకటి. ఇప్పుడు పెన్షన్ విషయం, మున్సిపాలిటీలో పెన్షన్ స్కామ్ అయితే కూడా బయట పెట్టింది తెలుగుదేశమే. ఇంతకుముందు ఉస్కా స్కామ్ అయితే కూడా బయట పెట్టింది తెలుగుదేశమే. ఇంతకుముందు ధర్నా చేస్తే మా మీద కోర్టు పోలీస్ కేసు పెట్టి కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఈ రీసెంట్ గా చూస్తే రోడ్డు విషయంలో కానీ మళ్ళీ మహేందర్ రెడ్డి ఏమనుకున్నాను అంటే, మాకు అడిగేటోళ్ళు ఎవరు, అదే 30 ఫీట్లు రోడ్ వేసుకుంటూ కూర్చుంటే నాకు అడిగేటోళ్ళు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఆపింది. అదే ప్రతి పని తెలుగుదేశం చేసుకుంటూ పోయింది. ప్రజల తరపు నిలబడి ప్రతి పని తెలుగుదేశం చేసుకుంటూ పోయింది. మళ్ళీ టికెట్ మాత్రం కాంగ్రెస్ కి ఇస్తే ఊరికే కూర్చోనేది లేదు. తెలుగుదేశం పార్టీ రాజుగౌడ్కి టికెట్ ఇస్తేనే మా అలయన్స్ వర్తింపు ఉంటుంది, లేకుంటే మాకు వర్తింపు ఉంటుంది. రాజుగౌడ్ ఏం నిర్ణయం తీసుకున్నా మేము పార్టీ కట్టుబడి. తెలుగు నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వివిధ మండలాల నుంచి వచ్చేసిన కూడా తెలుగుదేశం కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే మా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మా కూటమిలో ఈ యొక్క తాండూరు నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని తెలుగు కార్యకర్తలందరూ కూడా పట్టుబట్టడం మరి ఎంతో సంతోషమైన విషయం. మరి కార్యకర్తలందరూ కూడా మా వెంబడి ఉన్నందుకు, మరి ఈ రోజు కూడా పార్టీని నమ్ముకొని ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు చూసినట్లయితే గత 22 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వండుకుంటూ మరి ఏ నాడు కూడా అధికార పక్షంలో లేని వ్యక్తిని నేను 22 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీని బతికించి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలను ఆదుకొని అన్ని విధాల కార్యకర్తలు ఎంబడి కార్యకర్తలు ఒక సహకారం తీసుకొని ఈరోజు పార్టీ పటిష్టంగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరు చూసినట్లయితే మరి ఈ ప్రాంతంలో ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోయినప్పుడు
ఆ రోజు అందరు యువకులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని బతికించాలి, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది ఎస్సీల పార్టీ, మైనార్టీల పార్టీ అనే ఉద్దేశంతో అందరు కార్యకర్తల అభిప్రాయం మీద నేను కూడా మీ ఎంబడి పార్టీని ఈ వరకు తీసుకురావడం జరిగింది. మరి తీరా ఇప్పుడు చూస్తే మరి మహాకూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలంటే మహాకూటమి ఏర్పాటై మరి మహాకూటమి ద్వారా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కానీ తాండూరులో పరిస్థితి భిన్నంగా ఉంది. మరి మీరు చూసినట్లయితే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, మరి అదే విషయాన్ని అధిష్టానం కూడా తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క టికెట్ ను తాండూరు టీడీపీకి అప్పగించాలని చెప్పేసి కూడా అనేక సార్లు రమణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి అన్ని కూడా ఆలోచన చేసుకొని మరొకసారి ఈ యొక్క టికెట్ తాండూరులో తెలుగుదేశంకి ఇస్తేనే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది తప్ప కాంగ్రెస్ కి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మరొకసారి పరోక్షంగా మహేందర్ రెడ్డికి మద్దతు తెలిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టికెట్ తెలుగుదేశంకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి చూసినట్లయితే మరి ఈరోజు తాండూరులో ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీల కంటే ముందంజలో ఉండి అన్ని కార్యక్రమంలో అన్ని ధర్నాలు అన్ని ఆందోళన కార్యక్రమం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఇన్ని దినాలు కాంగ్రెస్ పార్టీ ఏడవనుకుందో మరి బీజేపీ పార్టీ ఏడ ఉన్నదో మరి అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకున్నాలి. మరి ప్రతి ఒక్క సమస్య తాండూరులో ఉన్న సమస్యపై పోరాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా ఉండండి. మనం ఖచ్చితంగా టికెట్ మనకు వస్తుంది, మనం గెలుస్తున్నాం ఈ ఎన్నికలని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరికి తెలియజేసుకుంటూ మరి అదే మన ప్రాంతం అభివృద్ధి పడుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువకులందరూ కూడా మహాకూటమి వైపు ఉండాలి. ఖచ్చితంగా మహాకూటమి అభ్యర్థి గెలిచే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మాత్రం పరోక్షంగా మహేందర్ రెడ్డికి ఓటేసినట్లయితే ఆ పార్టీలకు వేస్తే కాబట్టి అందరు యువకులందరూ కూడా మహాకూటమికి సపోర్ట్ చేయాలి, మహాకూటమి గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి. మహాకూటమి గెలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మరి అదే రకంగా మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ మణి పేరు బషీరాబాద్ మండలం నుంచి శ్రవణ్ ఎన్టీఆర్ నగర్ మండలంలో నుంచి వివిధ గ్రామాల నుంచి బషీరాబాద్ మండల్ జంగం శ్రీకాంత్ శివ కుటుంబ పాలన టీఆర్ఎస్ ఒక గుండాల పాలన ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టే తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పక్షాలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో 6 కానీ గద్దెదించాలనే ఉద్దేశంతో అందరం కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం. దానికి మరో మాట లేకుండా అధికారం మహాకూటమికి వస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా మన జిల్లాకు ఉమ్మడి రంగారెడ్డిగా ఉన్న జిల్లాను విభజించి వికారాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లా ఈరోజు దేశంలోనే కరువు జిల్లా ఏదైనా ఉన్నదంటే ఆ కరువు జిల్లాలలో వికారాబాద్ జిల్లాను కూడా చేర్చిన ఘనత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి జోనల్ విషయంలో కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మోసం చేసింది ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క మంత్రి. మరి ఈరోజు ఈ జిల్లాలో అభివృద్ధి లేదు. మీరు చూసినట్లయితే ఏడైతే కేటీఆర్ ఏడైతే హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి అయిన జిల్లాలు, సొంత జిల్లాలు వాళ్ళ జిల్లాలు. కానీ మా జిల్లా మాత్రం వెనుకబడి ఉన్న జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అంటే ఒక స్థాయిలో రంగారెడ్డి జిల్లా మారుమోగుతుండే పేరు. అసలు జిల్లాని విభజించి మా ఒక జిల్లాను అభివృద్ధిని అటు ప్రభుత్వాల నుంచి అటు హైదరాబాద్ నుంచి మాకు వేరు చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ కుట్ర, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కుట్ర.
ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ను ఊడగొట్టాలి, మా కూడా మీరు అధికారం తేవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గానికి వస్తే మరి తాండూరు నియోజకవర్గంలో మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రతి గ్రామంలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 7వ ఊర్ల సీసీ రోడ్ వేసిన దాఖలాలో ఈ యొక్క ప్రభుత్వం లేదు. కనీసం బస్ సౌకర్యాలు లేని గ్రామాలు ఈరోజు